అనుభవాలు ఉన్నాయి కాబట్టి సో చెప్పేస్తున్నారు అనమాట. అందుకోసం నేను అడగడం జరిగింది. ఎందుకంటే లైఫ్‌లో మీరు సక్సెస్ చూసారు, సో సైడ్ లైఫ్ చూసారు, సూసైడ్ దాకా పోయారు, బయటకి వచ్చారు కాబట్టి సో నేటి యువతకి ఇప్పుడు ఎవరైతే మనం ఈ సూసైడ్ కానీ, ఈ మర్డర్‌లు గానీ, ముఖ్యంగా ఈ ప్రేమ అనే 2 పదాల వల్ల కొన్ని జీవితాలే అక్కడ నాశనం అవుతున్నాయి కాబట్టి సో అందులో నుంచి మీరు బయటకి వచ్చారు. సో ప్రజెంట్ మీ లైఫ్ ఇప్పుడు సక్సెస్‌గా కొనసాగుతుంది కాబట్టి సో చూసే వ్యూవర్స్‌కి ఎవరైతే యువకులు గానీ, లేకపోతే తల్లిదండ్రులు కానీ ఎవరైనా గానీ వాళ్ళు చెప్పాలంటే ఏం చెప్తావమ్మా? ప్రపంచంలో ప్రేమ అనేది స్వార్థం కోసమే చాలా ఎక్కువగా ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్ నేను చూస్తున్నాను మనకి. అంటే మొత్తమంలో దేర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్, ఒక్కళ్ళిద్దరు మాత్రం జెన్యున్గా ప్రేమించి ప్రేమ కోసం ఏదైనా చేస్తారు. అందరిని ఎదిరించైనా ఆ అమ్మాయి కోసం ఏదైనా చేయడానికి, అబ్బాయి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడి జెన్యున్గా ప్రేమించే వాళ్ళు వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ప్రేమ అనే పేరుతో అవసరాలు తీర్చుకోవటం కోసం ప్రేమను ఉపయోగించుకుంటున్నారు. పెళ్ళికి ముందు లివింగ్లో ఉంటున్నారు, వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నారు. అబ్బాయిలేమో ఫైనాన్షియల్గా అమ్మాయిని వాడుకుంటున్నారు, సో లైక్ ఫిజికల్గా వాడుకుంటున్నారు. అమ్మాయిలేమో అబ్బాయిలేమో ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం. ఇలా ఒకరి నీడ్స్ తీర్చుకోవడం కోసం, అవసరాల కోసం ప్రేమను యూజ్ చేసుకుంటున్నారు. అది అది చాలా తప్పు అనిపిస్తుంది నాకు. ప్రేమ అనే పదానికి చాలా గ్రేట్ ఫీలింగ్ ఉంది, ప్రేమకు చాలా గొప్పతనం ఉంది. మన భారతదేశంలో తాజ్మహల్ అండి, ప్రేమకు నిదర్శనం తాజ్మహల్. ఎంతో గొప్ప ప్రేమికులు ఉన్నారు చరిత్రలోకి వెళ్తే. అలాంటి గొప్ప ప్రేమ కలిగిన మన దేశంలో అవసరాల కోసం, అవకాశాల కోసం ప్రేమను వాడుకోవటం అనేది చాలా దారుణమైన విషయం. అలాంటివి మానుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్గా నేను చూస్తే ప్రపంచంలో నిజమైన ప్రేమ అంటూ ఏదన్నా ఉంది అంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ తల్లి ప్రేమ. యూనో అబ్బాయి ప్రేమలో, అమ్మాయి ప్రేమలో, భార్య ప్రేమలో, భర్త ప్రేమలో, అన్న ప్రేమలో, చెల్లి ప్రేమలో, ఏ ప్రేమలోనైనా ఏదో ఒక స్వార్థం ఉంటుంది. కానీ మన నుండి ఏమి ఆశించకుండా మనల్ని మనగా ప్రేమించి మన సక్సెస్ కోసం అహర్నిశలు పాటుపడే ప్రేమ ఓన్లీ తల్లి ప్రేమ మాత్రమే. ప్రజెంట్గా ప్రేమ నా దృష్టిలో ప్రేమ అంటే అమ్మ ప్రేమ మాత్రమే స్వచ్ఛమైన ప్రేమ. మిగతా ప్రేమలన్నీ కూడా అవసరాల కోసం పుట్టే ప్రేమలే అని నా ఫీలింగ్. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అలా అని ప్రేమే లేదు అన్నో, దట్ వాజ్ ఎ గ్రేట్ ఫీలింగ్. ఒక్కసారి చేయి పట్టుకుంటే లైఫ్ లాంగ్ వదిలిపెట్టి వెళ్ళకుండా మన కంట్లో నీళ్ళు వస్తాయి, ఎదుటి వ్యక్తికి మనం ఏం చెప్పకుండానే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి కదా, అది నిజమైన ప్రేమ. అలాంటి ప్రేమ ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం. దొరికిన వాళ్ళు అదృష్టవంతులు అంతే. ఇట్స్ ట్రూ. ఓకే, సో ఇప్పుడు మీ ఫ్యామిలీ విషయానికి వస్తే ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? నేను పుట్టింది పెరిగింది మొత్తం కూడా ఒక చిన్న పల్లెటూరు అండి, పల్స్పాడు, చెక్కిపేట మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే, కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే, అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? చిన్నప్పుడు అమ్మ నాన్న ఇద్దరు కూడా పొలం పని చేస్తారు. వ్యవసాయ కూలీలు ఉంటారు. మాకు ఒక ఎకరంన్నర సంథింగ్ ఎంత పొలం ఉంది, ఒడ్లు పండించేవాళ్ళు. అలా వ్యవసాయం చేసుకుంటూ బతికారు. దే బోత్ ఆర్ ఇల్లిటరేట్, బట్ దే నో ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. చదువు ఒక ఇంపార్టెన్స్ తెలుసు. ఇద్దరు చదువుకోలేదు, బట్ ఆ ఉద్దేశంతోనే నన్ను తమ్ముడిని ఇద్దరిని కూడా కష్టపడి చదివించారు. నన్ను మాస్టర్స్ వరకు చదివించారు, తమ్ముడిని ఎంటెక్ వరకు చదివించారు. ఇద్దరిని ఇంత కష్టపడి కూలి పని చేసుకుని చదివించడం గ్రేట్ థింగ్. నా ఎంటైర్ స్టడీ వాజ్ కంప్లీటెడ్ ఇన్ తెలుగు మీడియం, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ ఉంది. నేను ఎప్పుడు ట్యూషన్కి వెళ్ళలేదు, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్, కాలేజ్లో కూడా చదువుకోలేదు. అంటే ఆ ప్రేమ తెలుసు అంటారు. యా. ఓకే, సో ఇంట్లో ఇలా మీరు ట్రాన్స్జెండర్గా లైక్ అంటే సో చిన్నప్పుడే మనం అబ్బాయిగా ఉన్న అమ్మాయి క్వాలిటీస్ వస్తాయి కాబట్టి సో స్కూల్కి వెళ్ళే టైంలో కానీ ఇంట్లో ఉన్నప్పుడు సరే స్కూల్ ఇవన్నీ పక్కన పెడితే మీ పేరెంట్స్ ఎలా ఫస్ట్ వాళ్ళు ఎలా వాళ్ళతో ఎలా మీరు షేర్ చేసుకున్నారు, ఎలా ఎలా చూశారు వాళ్ళు? నేను 12 years ఏజ్ నుండి కూడా, అంటే 8 years ఏజ్ నుండి కూడా ఐ బిహేవ్ లైక్ ఏ కాదు. స్కూల్ నుండి వచ్చి అప్పబట్టలు వేసుకుంటాను, స్కూల్కి వెళ్ళి అబ్బాయి డ్రెస్ వెళ్ళాలని గొడవ చేయటం, అలాంటివి నేను అమ్మ తెలిసి తెలియదు. ఇప్పుడంటే మనకి 10 yearsకే వాట్ ఈస్ వాట్ అనేది అర్థమైపోతుంది. పిల్లలకి ఫోన్ ఏంటి, సెక్స్ ఏంటి, మెయిల్ ఏంటి, ఫీమేల్ ఏంటి, మొత్తం అర్థమైపోతుంది. ఆ ఏజ్లో స్మార్ట్ ఫోన్ లేదు, ఇంటర్నెట్ లేదు, అసలు ఇంటరాక్షన్ లేదు జనాలతో. సో ఐ మీన్ 90sకి ఆ టైంలో ఏమైందంటే ఐ యూస్ టు గో, అమ్మ నేను స్కూల్కి అబ్బాయి డ్రెస్లో వెళ్ళాను, అమ్మాయి డ్రెస్లతో గొడవ చేస్తాను. అమ్మ చిన్నపిల్ల తెలిసి తెలియకేదో అంటుంది అనుకునేది. అలానే పెరుగుతున్నా 12 years వచ్చేసాయి. అంటే నాకు 7th classకి వచ్చాను. నా బిహేవియర్లో మార్పు వస్తుంది. అమ్మాయిలకు జరిగే ప్రతిదీ నాకు జరగాలని కోరిక.
విలేజెస్ లో మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారు, అవును. అక్కడిద్దరికి మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారు. నాకెందుకు చేయవమ్మా అని రోజు గొడవాడేదాన్ని, రోజు అలిగేదాన్ని. ఆ. అమ్మ నాకు మెచ్యూర్ ఫంక్షన్ చేయ, అక్కడికి చేస్తాను నాకు చేయవేంటి అని గొడవాడుతూ ఉండేదాన్ని. ఉమ్. మెనీ థింగ్స్ హ్యాపెన్స్, ఇలాంటివి రెగ్యులర్ గా జరుగుతూ ఉండేవి అనమాట. అలా అప్పటి నుండి అమ్మ కొంచెం డౌట్ స్టార్ట్ అయింది. యూనో మెనీ థింగ్స్. స్కూల్కి వెళ్ళొచ్చేదాన్ని, స్కూల్ రాగానే అద్దం ముందు కూర్చొనేసి అమ్మ సారీ కట్టుకొనేసి బొట్టు పెట్టుకొని అమ్మాయిలాగా రెడీ అయిపోయి ముడుచుకునేదాన్ని. ఐ ఫీల్ దిస్ ఇస్ మీ, ఇది కదా నేను. ఎందుకు రోజు